नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। సరే 18వ సంవత్సరంలో సిటీకి చెందిన చక్రహరి దేవకీదేవి, ఆమె యొక్క కొడుకు చక్రహరి హర్షవర్ధన్ రాజు, వీళ్ళిద్దరు కలిసి మన మురళీనగర్ రెవెన్యూకు చెందిన సర్వే నెంబర్ 11, 12, 13, 14, 15, 16, 17 ఈ యొక్క 7 సర్వే నెంబర్లలో 32 ఎకరాల 4 గుంటల భూమిని 32 ఎకరాల 4 గుంటల భూమిని కొనుక్కున్నారు. నలుగురు వద్ద నుంచి కొనుక్కోవడం జరిగింది. ఎవరెవరు అంటే వాళ్ళు దన్నారంకు చెందిన మొత్తం నలుగురు వద్ద నుంచి పర్చేజర్స్ వద్ద నుంచి భూమి మొత్తం కొనుక్కోవడం జరిగింది. ఆ నలుగురు పేర్లు వచ్చేసి, ఒకటి వీరారెడ్డి, అవును సార్, వీరారెడ్డి, పోలమోని రఘురాములు, పోలమోని రఘురాములు, పిట్టల జంగయ్య, అంబటి జంగయ్య, వీళ్ళ నలుగురు దగ్గర నుంచి మొత్తము 32 ఎకరాల 4 గుంటల భూమిని వీళ్ళు చక్రహరి హర్షవర్ధన్ రాజు గారు అండ్ చక్రహరి దేవకీదేవి గారు కలిసి కొనుక్కున్న తర్వాత ఏమైందంటే, వాళ్ళకి కరోనా టైంలో వాళ్ళు ఎక్కువగా విజిట్ చేయలేదు. ఈ పొలం 2018లో పొలం దగ్గరికి రావటం కానీ చేయటం కానీ చేయలేదు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ భూమి కొనుక్కొని ఈ మొత్తం భూమిలో వాళ్ళు ఒక మెడికల్ ఇన్స్టిట్యూట్ పెడదామన్నట్టుగా డాక్టర్ జేఆర్ రాజు ఆయుర్వేద మెడికల్ రీసెర్చ్ కంపెనీకి చెందిన ఒకటి పెడదామని కొనుక్కున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, ఈ భూమి కొన్న దాంట్లో 5 ఎకరాల 4 గుంటల భూమిని పిట్టల జంగయ్య వద్ద కొనుక్కున్నారు. ఆ జంగయ్య వద్ద కొనుక్కున్న 5 ఎకరాల భూమి కొంత డిస్ప్యూట్గా మిగిలిపోయింది. ఎందుకు అంటే 2021 సంవత్సరంలో జంగయ్య హ్యాంగింగ్ చేసుకున్నాడు. ఈ హ్యాంగింగ్ చేసుకున్న విషయంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ భూమిని ఎవరిప్పించారు అంటే, చుక్కా శ్రీకాంత్ గౌడ్ గారు హర్షవర్ధన్ రాజు, హర్షవర్ధన్ దేవకీదేవి వాళ్ళకి ఇప్పించినారు. చక్రహరి హర్షవర్ధన్ రాజుకి, దేవకీదేవి వాళ్ళకి ఇప్పించిండు. ఈ ఇప్పించే క్రమంలో ఏం జరిగిందంటే, కుటుంబ సభ్యుల ఆరోపణ ఏంటంటే, డబ్బులు మొత్తం ఇప్పించకుండా మా భర్తకి మందు దాపిచ్చేసి తక్కువ రేటుకి అమ్మిపించినామని చెప్పేసి ఇష్యూ ఉంది వాడు ఎప్పటి నుంచో. ఆ ఇష్యూలోనే ఈ విధంగా నువ్వు చేయడం వల్లనే నా భర్త మదనపడి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి గ్రామ పెద్దలందరి సమక్షంలో పంచాయతీ పెడితే, అప్పుడు శ్రీకాంత్ గౌడ్ తన పేరు మీద ఉన్న భూమిని 3 ఎకరాల 20 గుంటల భూమిని వాళ్ళకు పిట్టల అంజమ్మ పేరు మీద చేయడం జరిగింది. పిట్టల అంజమ్మ పేరు మీద ఎప్పుడైతే భూమి రిజిస్ట్రేషన్ చేసిండో, ఈ యొక్క చుక్కా శ్రీకాంత్ గౌడ్ ఫ్యామిలీలో ఈయన్ని బాగా నువ్వు మన ఉన్న భూమి మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం వల్ల శ్రీకాంత్ గౌడ్ ఏం చేసిందంటే, అప్పటి నుంచి ఒక దుర్బుద్ధితోటి ఒక కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తూ ఎట్లయినా నా భూమి నేను తీసుకోవాలి పిట్టల అంజమ్మ నుంచి, అంటే పిట్టల అంజమ్మకి ఎట్లయినా ఆ భూమి ఆమెకు చేయాలని చెప్పేసి, ఇతనికి ఇంతకుముందు కూడా ప్రీవియస్ కూడా నేర చరిత్ర ఉంది, అనేక క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యిండు. వీడికి చెడు అలవాట్లు, వ్యసనాలు, ఈ యొక్క జలసాలు అనే అలవాట్లు చాలా ఉన్నాయన్నమాట ఈయన జీవితంలో. ఇందువల్ల ఈయనకి చెడు వ్యక్తులు చాలామంది పరిచయం ఉన్నారు. పరిచయం ఉండడం వల్ల ఇతనికి తెలిసింది ఏంటంటే, ఈ భూమి నా భూమి నేను చేసుకోవాలంటే ఆమెకి ఎట్లయినా ఏది మన పిట్టల అంజమ్మకి ఆ భూమి ఆమెకు చేయాలని చెప్పేసి, ఇది ఏ విధంగా చేయగలుగుతానో ఆలోచన చేసి కొంతమందితో చెడు స్నేహితులతో కలిసి ఆలోచన చేస్తే, ఈ డెత్ సర్టిఫికెట్స్ తీసుకొని ఇప్పుడు ఎవరైతే భూమి కొన్నారో చక్రహరి దేవకీదేవి, చక్రహరి హర్షవర్ధన్ రాజు ఇద్దరి యొక్క డెత్ సర్టిఫికెట్లు మనం క్రియేట్ చేసేసి సక్సెషన్ చేసి, మనకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఇంపర్సనేషన్ చేసి, మారు వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద సక్సెషన్ చేసి, వాళ్ళ నుంచి మనం అంజమ్మకు 5 ఎకరాలు చేస్తే 5 ఎకరాల 4 గుంటల భూమి అంజమ్మకు రిటర్న్ చేస్తే నా భూమి నాకు వస్తుంది 3 ఎకరాల 20 గుంటలు అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఇక్కడ స్టార్ట్ అయింది నేరము. ఈ యొక్క ఇంటెన్షన్ తోటి ఇక్కడ మోటివ్ ఇది క్రైమ్కి. ఈ యొక్క ఆలోచనతోటి స్టార్ట్ చేసి, అదేవిధంగా స్టార్ట్ చేయడం కోసం కొంతమంది అతనితో పరిచయం ఉన్న రియల్ ఎస్టేట్ పరిచయం ఉన్న వ్యక్తులు నల్ల రాములు అండ్ శ్రీశైలము తుమ్మలూరు, నల్లరాములు గూడూరు, వీళ్ళిద్దరిని కలుపుకొని మీరు నాకు సాయం చేయాలి అంటే వాళ్ళు కూడా ఓకే అనడం వల్ల వీళ్ళు ముగ్గురు కలిసేసి ఈ యొక్క కందుకూరు మండలంలో చెందిన ఏఎస్ ఆధార్ సెంటరు అండ్ ఏఎస్ ఆన్లైన్ సెంటర్, మీ సేవ సెంటరు అండ్ ఆధార్ సెంటర్ వాళ్ళను ప్రవీణ్ కుమారు, వినోద్, మహేష్ వీళ్ళ ముగ్గురు మరి వీరు ముగ్గురు కలిసి మొత్తం కలిసి ఈ యొక్క డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలన్న ఆలోచనకు వచ్చేసి
ఈ యొక్క ఫేక్ డెత్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసి ఆధార్ సెంటర్లోనేమో మహేష్ ఆధార్ సెంటర్లో ఆధార్ కార్డ్స్, అదేవిధంగా వినోద్ అండ్ ప్రవీణ్ వీళ్ళంతా కలిసి డెత్ సర్టిఫికేట్స్ గాంధీ హాస్పిటల్లో వీళ్ళు కరోనా టైంలో చనిపోయినట్టు, తల్లి కొడుకులు చనిపోయినట్టు వాళ్ళ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి అదే విధమైన సెల్ఫ్ అఫిడవిట్ నోటరీ, ఒక తెలిసిన అడ్వకేట్ దగ్గర నోటరీ కొట్టించి అఫిడవిట్ కొట్టించి ఇవన్నీ కలిసి సక్సెషన్కి అప్లై చేసారు. ఫస్ట్ మీ సేవలు ఈ సక్సెషన్ ఫైల్ మూవ్ చేసినప్పుడు వీళ్ళకి ఇద్దరు వ్యక్తులు కావాలి కదా. మారువేషంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల కోసము ఇతనికి సిటీలో నాగూల్లో, ఎల్బీ నగర్లో నాగూల్లో ఈ యొక్క రాజు అనే వ్యక్తి పరిచయం. ఎందుకంటే చెడు అలవాట్లు కొన్ని వ్యసనాలు ఉన్నాయి ఈయనకి. ఈ వ్యసనాలలో తిరుగుతున్న క్రమంలో ఈ యొక్క చెడు వ్యక్తి రాజు అనేవాడు బ్యాడ్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తి. ఇతను అనేక క్రైమ్ మెంబర్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు. ఆ వ్యక్తితో పరిచయం అయింది. అతనికి చెప్తే ఇట్లా నేను బయటపడే మార్గం ఆలోచించంటే నేను ఇద్దరిని తీసుకొస్తాలే సక్సెషన్ చేయించడానికి మారువేషంలో ఇంపర్సనేషన్స్ అని చెప్పేసి ఒక ఇద్దరిని తీసుకొని వస్తే ఆ ఇద్దరు రాజు అండ్ ఇక్కడ ఉన్న గ్రూప్ మొత్తం ఎవరు నల్లరాములు, శ్రీశైలము అండ్ ప్రవీణ్, వినోద్, మహేష్ వీళ్ళంతా కలిసి ఒక మొత్తం క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి సక్సెషన్ మూవ్ ఫైల్ చేసేసి వాళ్ళ పేరు మీద సక్సెషన్ చేయించుకున్నారు. భూమి సక్సెషన్ చేయించుకొని ఇమ్మీడియట్గా పిట్టల అంజమ్మకి 5 ఎకరాల 4 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ రివర్స్ చేసి పిట్టల జంగమ్మ వద్ద ఉన్న 3 ఎకరాల 20 గుంటల భూమిని జెన్యూన్ భూమి ఏదైతే ఉన్నదో ఎవరిది, ఈ యొక్క శ్రీకాంత్ గౌడ్ది ఏదైతే ఇష్యూలో ఆమె చేసిండో అది దాన్ని చేయించుకున్నాడు. ఈ ఒక మొత్తం క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి సక్సెషన్ మూవ్ ఫైల్ చేసేసి వాళ్ళ పేరు మీద సక్సెషన్ చేయించుకున్నారు. భూమి సక్సెషన్ చేయించుకొని ఇమ్మీడియట్గా పిట్టల అంజమ్మకి 5 ఎకరాల 4 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ రివర్స్ చేసి పిట్టల జంగమ్మ వద్ద ఉన్న 3 ఎకరాల 20 గుంటల భూమిని జెన్యూన్ భూమి ఏదైతే ఉన్నదో ఎవరిది, ఈ యొక్క శ్రీకాంత్ గౌడ్ది ఏదైతే ఇష్యూలో ఆమె చేసిండో అది దాన్ని చేయించుకున్నాడు. ఈ చేయించుకునే క్రమంలోనే ఇంకా కొంత భూమిని సక్సెషన్లో ఓన్లీ 5 ఎకరాలు చేయించకుండా 2-3 సర్వే నెంబర్లు పెట్టేసి మొత్తం 16 ఎకరాల 1 గుంట సక్సెషన్ చేయించుకున్నారు కదా. ఆ సక్సెషన్ చేయించుకున్న భూమిలో 5 ఎకరాలు పిట్టల అంజమ్మకు పోయిన తర్వాత 11 ఎకరాల భూమి ఉంది కదా. ఈ 11 ఎకరాల భూమిలో నుంచి 7 ఎకరాల భూమిని తిరిగి కొంతమందికి వ్యక్తులకి అమ్మి డబ్బులు తీసుకొని జల్సాలు చేయటము, కొన్ని వాళ్ళ అప్పులు కట్టుకోవడము, ఇట్లా అందరూ షేర్ చేసుకోవడం జరిగింది. ఇటు క్రైమ్ విషయంలో వాళ్ళు మనకి 21 జనవరి 2023 నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఈరోజు ఉదయం పూట మనము 6 గంటలకు ఇక్కడ కందుకూరు చౌరస్తాలో చుక్క శ్రీకాంత్ గౌడ్ని నల్లరాములు ఇద్దరు కలిసి వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఫర్దర్గా ఏం చేయాలని వాళ్ళు మాట్లాడుకుంటే అదే సమయంలో మనం వాళ్ళని హ్యాండ్ ఓవర్ అప్రహెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని పట్టుకొని మాట్లాడితే తర్వాత తెలుసుకొనగా వీళ్ళందరినీ కూడా మిగతా వాళ్ళని కూడా క్రైమ్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. వినోద్, మహేష్ వీళ్ళని తీసుకోవడం జరిగింది. ఇంకా కొంతమందిని మేము అప్రహెన్షన్ చేయాల్సి ఉన్నది. వాళ్ళని తర్వాత ఫర్దర్గా చేస్తాం.